తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ, గంగానమ్మపేట, తెనాలి. మగువలు మెచ్చిన మార్ట్ నటరాజ్ జ్యువెలరీ మార్ట్. వినియోగించిన కొబ్బరి బోండాలను నిబంధనలకు విరుద్ధంగా పడవేసిన ఓ ఆటో డ్రైవర్కు ఎటువంటి రక్ష వంటి శిక్ష విధించారో తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ చూడండి. వివరాల్లోకి వెళితే కటేవరం సమీపంలో పంచాయతీ వారు ఇక్కడ కొబ్బరి బోండాలు పడవేయరాదు అని ఒక చిన్న బోర్డు ఏర్పాటు చేశారు. అయితే పంచాయతీ వారి నిబంధనలు ఉల్లంఘిస్తూ నాగేశ్వరరావు అనే ఆటో డ్రైవరు ఆటోలో తెచ్చిన కొబ్బరి బోండాలను అమ్ముకుని అక్కడే పడివేయటం జరుగుతోంది. ఈ విషయం తెలిసిన తహసీల్దార్ గోపాలకృష్ణ స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్ళి ఆటోలో డ్రైవర్ సీట్లో పక్కన కూర్చొని బురిపాలెం రోడ్డులోని డంపింగ్ యార్డు వద్దకు తీసుకువెళ్ళారు. అతను పారేసినటువంటి కొబ్బరి బోండాలని అందులో ఎక్కించి అక్కడే కొబ్బరి బోండాల నుండి సేంద్రియ ఎరువులు తయారు చేసే ప్లాంటును ప్రత్యక్షంగా చూపించారు ఆటో డ్రైవర్ నాగేశ్వరరావుకి. శాస్త్రీయ విధానంలో రైతుకు ఉపయోగపడే సేంద్రియ ఎరువుగా కొబ్బరి బోండాలను ఉపయోగపడతాయని ఆటో డ్రైవర్ నాగేశ్వరరావుకి సోదాహరణగా వివరించారు. ఇకపై కొబ్బరి బోండాలు అక్కడే పడవేయాలని డ్రైవర్కు సూచించారు. ఆటో డ్రైవర్ దినసరి కార్మికుడని అతనికి ఫైన్ వేస్తే అతని జీవన విధానం కాస్త ఇబ్బంది కలుగుతుందని, అందువల్ల అతనిలో మార్పు కోసం పర్యావరణ పరిరక్షణ కోసం ప్రయత్నించాలని తెలిపారు తహసీల్దార్ గోపాలకృష్ణ.